పోసేదాకా మరణించమని చెప్పి అంటే కామరాజు ఏమి రాయనాడు తానే పిల్ల బరకటి ఇన్ని రోజులకు లేని బరకటి అల్లారకటి బరకటి చెప్తున్నావా మరి మనకుండేది వారి అనవడంగా మన బరకటి ఉంటుంది తనకుంటే దంగలు ఓరు పెద్ద నిండది రాయా మాట్లాడు Hey!
ముక్కుల పైన ఉంటే ఉంటే ఇదే సమయము ఇదే వాటమని చెప్పి వాడే వారి నాలుగు ఏంటంటే నాకు పుట్టిన చేతుల పంచకాల కట్ట చేతుల ఉంటది వెనక వచ్చే వేదం పొంగడి పోయే మూలం వారికి మొత్తం వెనక అవుతుంది సాగు కలపు పెడతాడో మరి 6 గంటల నా మీద కొనడానికి చూడలేదు వారికి నాకు భయబుద్ధులు అక్కడ 4 వందలు ఆగమంటావా అరే తమ్ముడా నీ ఎండ వచ్చేది నీరయ్యా నేను ఎల్లుంటా తమ్ముడా తమ్ముడా నీరయ్యా నీ నేరరావ ఎల్లు పుట్టిండు నేను ఎల్లుంటా తమ్ముడా అయ్యా రారా తమ్ముడా తమ్ముడా నీరయ్యా రారా తమ్ముడా నీరయ్యా సముద్రాల వారి సముద్ర మీరయ్యా మరి ఎక్కడ సముద్రం దాపుతారా మరి అందులో చిగనాసలుంటే కేవలం దగ్గర మధ్య కొమ్మంటే పుట్టమర్చి అల్లంలో పౌరాలు ఏనాడు ఒక్కడ అయిపోతాని ఆ దాని మధ్య ఎత్తాడు అంటే మరి పలుసవరతో వచ్చేది
కలిసి వచ్చినప్పుడు అయ్యయ్యో 7 గంటలకు తమ్ముడు మరి అది కళ్ళలో నేను పిక్కల కట్టి పిక్కల నేను వారి తొరల కట్టి తొరల నేను చేపల కట్టి ఆ నాదుల కట్టిన నేను చేపల కట్టి గుడ్డుతోటి పిక్కలకి వారి అల్లవల పౌరాలు కళ్ళలకి పడపడపడపడపడ చెల్లని నడిచి ముగ్గురు తిరుగుతుంది తమ్ముడు ముగ్గురు విడుదల కావాలి పాలబల్ల మధ్యలో వచ్చిండు పాలబల్ల మధ్యలో ఉంటున్నప్పుడే నా తరచు వారి ఇక్కడ సీజన్ చెప్పి ఈనాడు గడి ఆనాడు గడి మానాడు పలక ఇసులో తండ్రయ్యా పలక ఇసినప్పుడే కాళ్ళు కానుకు వయల్లా ఆది అమ్మవారు తయారైన నేను పండుగల వారు సముద్రంలో పడిపోయినా పడిపోగానే మా తమ్ముడు అల్లవల పౌరాలు మా అన్న అల్లవల పౌరాలు అరే మనకు పోతాడు కావాలి మనమే ఉండేది ఇక్కడ ఏం లేదు కామడి ఒక మురుగు పోవడం పుల్లు పోవడం ఇది ఎన్నో తిరిగి లెక్క కాదు ఆయన పోతాడు కావాలంటే వారి మరొక అల్లవల పౌరాలు మారబట్టుకున్న మాటను జడేసి పొడిక నాకేమో అధికారం వచ్చేట వరకు పుక్కురిస్తా నా జడబట్టి చూసుకోమని సముద్రంలో దిగి ఆ దిగినప్పుడే అది శక్తి అమ్మవారు సంగత నాది ఆ అన్నంలో పౌరాలు కాళ్ళకి రచ్చింది అదే దొరికిందిరా పూర్తల్లి అని చెప్పి గుడ్డు తడి పుట్టబట్టి ఆ పుట్టిన జడబట్టి కుదిరి జడబట్టి కుదిరే వరకల్లా అందుకని నేను అరే భూతాన్ని చెప్పినంటే భూతాన్ని ఎందుకు అని చెప్పి ఇప్పటివరకల్లా సందుగా వరకు తీసే వరకల్లా నేను ఆదిశక్తిని అమ్మవారు ఆడి బాలను జరగబెట్టిన ఆడి బాలలో జరగబెట్టుకోగలుగుతారు పంచకాల కట్ట వర్గముల కట్ట సంధ్యాపురంలో మాయవల్లు చక్ర కన్ను ఎడమ చేతులు ఎవరు కుడి చేతులు తాపారా పట్టుకొని ఉన్నా మనకు ఒక చక్కని ఆడిబాల జరిగింది ఈ ఆడిబాలను మనం పెద్దగా చేస్తామని మా నాయన సక్తిగా చేస్తారు కానీ మర్రి చందగా చేస్తుంది ఆ కలవేల గడ్డ మీద మర్రి చంద యారు చెప్తే మర్రి గుట్టి పెరుగుతాని ఆకలతోని మర్రిపాలు వేసుకుని అందాస్తాం మర్రిపాలు వేసుకుని పెద్దగా చెప్తే అప్పుడు మళ్ళీ ఆ పాలన పడిపోయి ఏమన్నాడు నాయన సంధ్య పెరగదు మనకు పూటలు అప్పుడు బాలబల్ల వసయ్యా ఆయన పూతల్లి రమ్మంటే నవడంగా సందుక పెట్టు తెచ్చినావు సందుక పెట్టి లోపల సక్కని ఆడిబాల ఉన్నది ఆదిశక్తి అమ్మవారు మనమే ఇద్దరు ఉన్నామంటే మన తోడ మరి ఇంకో అడవిలో ఉంటుంది మరి కొన్ని రోజులకి నవడంగా ఈ తామర మొక్క కుళ్ళిపోదని కుళ్ళిపోయి సంతో లోపల మునిగిపోతే మరి పుట్టే మీకు ఇట్టేమని అల్లా కలిగే తామర పుట్టాల పెరిగారే తత్వం తీసుకుంటా అని చెప్పి వారి ముడుకొబ్బరవాడు ముక్కటి బసయ్యా ఎన్ని కొమ్ము రాయి కొమ్ము ఉన్న బంగారు కొమ్ము మరి పెడి పెడి లెక్కలు పెట్టి మరి సంద్రమున రావాలి రామారా
అలాగే ఒక దాడ ఊదల్లి ఒక దాడ తీసుకొచ్చి కూడబెట్టుకునేట 12 వేలు ఏమిటో ఒక దాడ కూడబెట్టుకొని ఉన్నాయి అదే గాడి వాడు బాలవల్ల వద్దయ్యా ఏమిరా ఎందుగా కళ్ళ చూసిండు ఎక్కడికే బాలవాడు బాబా నచ్చి నా కూడా తీసుకుపోతాడు అక్కడ గోపాల్ కచ్చి కిందగా ఉరికొచ్చి నడికొమ్మ కట్టుకరించిండు నడికొమ్మ కట్టుకరించే వరకల్లా ఏనాగా బంగారు కొమ్మ ఎగిరిపోయింది అల్లకయ్య ముట్టేది పెరిగా ఉంది మక్క వదిలి కొడు లోపల బండారు కొమ్మ ఎగిరిపోయింది కొమ్ము ఎగిరిపోయే నాది అన్నాడు మానవుడు ధనమునమును కారుడు నమ్మరాట మరి ఎక్కడ వారి ఆడికి వెళ్ళి రాను వస్తా ఉంటే ఎందుకే అక్కడ కలిసిన కాదు లోపల వారి ఆవికి దారి బాగా వస్తా పూతలు ఎక్కుపడ్డాయి ఓటంతా పూతలు ఉన్నాయి కానీ బరువుగా ఉండలేదే మరి ఒకరిగా తల మీద బరువైతుంది ఆయన బరువుమంటే తల మీద పూతలు గంటనే పడుతుంది నీకు బరువేది రావాలి కదా పూతలు నా తల మీద ఉందంటే కొడుక పూతలు అలాగల్లా పడతలేదు అదే మరి నలుగు కొట్ల కట్టుకరిస్తే కావురా గోడంత పూతలు చిక్కుపోయింది ఆయన మరి సంజయ్ తీసిండు ఏడాది వారి మరి ఆ కాంగ్రెస్ పూతలు గీకంగా గోడంత వెళ్ళింది ఆ గోడంత పూతలను బట్టి రొట్టె పిల్ల కొట్టి పెరుగుమని చెప్పకుండా 12 ప్రతాప నాగన్నను తయారు చేసి 12 పరుగుల మీద వారి ఎత్తారు కానీ కోటంతా పూతలు రొట్టె పిల్ల కొట్టి పెరుగు కాపాడే పూతలని కాపాడే నాగ సర్పమంటే పెరుగుమని ఎక్కడ పెట్టి పెరిగిపోయింది పూతలు వేస్తాడు పూతలు అయిపోయింది సంత మీద పూతలు అయిపోయిందా పూతలు కాగానే సరే అక్కడ ఈ పూతలు సంగతి ఉంటుందని కానీ నా ఆదిశక్తి సంగతి చెప్తుంది సరే నాయన నేను 10 పాలు పడుకుంటే పావులని రాస్తావు ఒక్కొక్క అరే నెల పోతాయా
పాడను ఆడగ పాడగా ఆడల పాడైతున్నా నా కాలు వెనుక ఉంటే బిడ్డాను అది చెట్టు అమ్మవారు అయిన ఈ కాలు తగరిగెత్తా చెప్పి ఒక మరివుడు తీసుకొచ్చి ఏళ్ళు జరగకుండా ఏళ్ళ కట్టేసి ఆనాడు ఏళ్ళ కట్టేస్తే ఆడిసిరికి అందమైన కాలుకు మట్టి అదొకటైనా కాలు వెరిగిపోతాడు వారి వీళ్ళు కాళ్ళ కట్టేసిండు ఆనాడు భగవంతుడు కట్టగడితే ఆడిసిరికి ఇలా కాళ్ళ కడాలు పట్టకొస్తున్నాయి అది కాకపోతే చేతులు వెరిగిపోతుంది చేతులు వెరిగితే బిడ్డ ఇక్కడ 6 గంటల కొనక ఈతల గుల్లో ఆడే ఉండాలి ఏది కూడా మగవాడు ఉండేది కానీ నువ్వు అకారమైన పెరుగుడు పెడుతున్నా మగవాడు మాత్రం నిన్ను చెట్టాలు భయపడతానని చెప్పి ఆ చేతులకు ఈ చేతికి 3 కట్లు ఆ చేతులకు 2 కట్లు వేసాడు 6 5 కట్టేస్తే ఇలా అందమైన ఆడడానికి వారి అందమైన గాజు అయింది చేతు కాదు ఆడికే చేతులు ఆగిపోయి ఆడికే ఏళ్ళు ఆగిపోయి ఆడికే కాళ్ళు ఆగిపోయింది పెరుగుడు అనేది తగిలి నడుము పెరిగిపోతా ఉండే ఒక మరుగుడు తీసుకెళ్తే నడుము కట్టింది నడుము కడితే వారి ఆనాడు నడుముకు కట్టు కడితే ఆడిసి కట్టయిన అందమైన నక్కల వడ్డాలమైంది నడుముకు అది కాకపోతే మెడ కరిగిపోతుంది మెడ కరిగిపోతుంటే బిడ్డాన్ని అది శక్తి ఇస్తాని మెడ కరిగట్టు అని చెప్పి భగవంతుడు ఏం చేసిండు ఒక కట్టు తీసుకొచ్చి వారి మెడలో కూడా కంటి వేసిండు ఆ కంటి వల్ల వేస్తే ఆడిసరికి అందమైన కంటి వస్తే అందమైన నల్లైంది అడిదానికి జడలు పెరిగిపోతా ఉన్నాయి అకారమైనట్టుగా ఆ కలకరుడు జడలు పెరిగిపోతుంటే ఈయనమోని వెరిగెత్తని ఒక జడం తీసి సుట్టడుంటి కట్ట కట్టి ఒక మరుగుడు గుండి కట్టి మరుగుడు గుండి కట్టప్పుడే ఆనాడు కత్తి కాకపోతే ఇలా అందమైన గొప్ప అయింది ఆడుతుంది నెత్తులో గొప్ప అయింది అయ్యయ్యో ఆనాడు ఎన్ని కట్టు కట్టిన భగవంతుడు ఆడడానికి అన్ని కట్టయి అన్ని సొంతులయ్యాయి ఆ పెరుగుడు అనేది తగ్గించింది పెరుగుడు తగ్గించి నాకు పెరుగుడు రాలి అయ్యో నాకు దగ్గర పుడుతుంది కట్టి ఏమంటే చేయడా నా అన్న కూడా పాలబల్ల బస అయింది కదా మరి పాలబల్ల బస దగ్గరికి వెళ్ళి లెక్క మాటమాట పాలబల్ల బస దగ్గరికి అయ్యో శక్తి అమ్మో చెల్లరా మనం ఒక్క రక్తముకు వచ్చాము ఒక చెట్లకు వచ్చాము చెల్లె అన్న ఎన్నెన్ని వరుసలు మనం ఆగి వరుసలేని కోరిక నీరు పెళ్లి చేసుకుంటే ఇంకా కరిగా పుట్టేది పెరిగేది ఏర్పడితే వరుస ఏర్పడది నా కరువు నాకే దేవత అని చెప్పి 2 ఏళ్ళు అటుపడిపోయి సంవత్సరం దూకింది పాలబండ బసయ్య సంవత్సరం దూకిందా పాలబండ బసయ్య నన్ను కన్నా తను ఉన్నాడు నాకు తగినప్పుడు గుర్తుంది కట్టి కూడా నాకు లెక్క చేస్తాడా లేకపోతే నాకు కోరిక తీరుతాడా నా తండ్రి దగ్గరికే పోతా ఈనాడు కానీ ఆనాడు కానీ కడుపు మాడుకుంటాడు కానీ కడుపుడికే ఉంటది నా కన్నతంగా ఉన్నాడు నా తండ్రి దగ్గరికి పోతా కన్న తండ్రి దగ్గరికి వచ్చి నాయన నేను లెక్క మాడుతూ నేను లెక్క మాడతావా నాకు లెక్క పుడుతు తీసుకొచ్చి నాకు లెక్క చేస్తావా అని తండ్రిని పట్టి అడిగితే అయ్యో బిడ్డ ఉగములు ఉద్యోగులది ఉద్యోగులది తండ్రి బిడ్డ వాయు వర్షాలండి ప్రపంచము ఎట్లా జరుగుతుందో మీకు అంత కాదు నీకు చక్కని రోగాలు ఇస్తున్నా ఆ చక్కని రోగం తీసుకొని పోయి 12 దూరం సముద్రమే తంచుకుంటావు జరగకుండా రా అతి వరకు చక్కని పువ్వులు తయారు చేస్తాను ఆగ్రహించుడు ఆగారు
అరే మా నాయన నాకు పెళ్లి చేస్తారని చెప్పి ఆ మర్రి మంట విడిచి కొడమంట మంటగిచ్చి రోగల చేతికిచ్చింది. సో ఆ రోగల చేతికిచ్చి ఆ మర్రి మంట బట్టి తంచుకుంటే లగుతాను పోతుంటే లగ్గం పెళ్లి పోగొట్ట మీద తంచుకుంటుంది తోడు కదా సముద్రం కింద పొంగుతుంది. 12 ఆమె దూరం పోయింది దంచింది అడుగు మరు ఇక్కడ ఎవరున్నారు లేరు కూడా వారు సరే భగవంతా నా బిడ్డ కోరిక నేనే తినాలి. అయ్యో పుట్టు మరి చంద్రుత్వం చేసిండు చంద్రుత్వం మీద కన్న తండ్రి మగనమ్మ ఇటు బిడ్డ భగవంతుడమ్మా ఆనాడు కానీ కోడికి పిట్టకు వరుసలేదంటారు. వరుసలేని జన్మ పెట్టి మగనమ్మనేమో తండ్రి అయిండు ఆడనమ్ములు బిడ్డ అయింది. మగనమ్ముల మీద వారి చంద్రుత్వం మీద పట్ట కన్న నీళ్లు గడుపుతున్నాను. అయ్యా ఆడనమ్ముల మీద చంద్రుత్వం కింద ఉన్నది బిడ్డ విడాలు చంద్రుత్వం తీసేది అట్ట కన్న నీళ్ళు బిడ్డాలు మీదికి మొక్క పెట్టి 3 సుక్కల కన్న నీళ్ళు మింగింది కన్న తల్లి బిడ్డాలు. మింగిన ఆది అవతారం మీద ఆదిశక్తి నమ్మ అవతారం మీద మింగినప్పుడే అయ్యయ్యో 3 సుక్కల కన్న నీళ్ళు మింగంగానే యమున మనే చల్లారింది. యమున చల్లారంగానే నేను ఇక్కడ ఉందా అయ్యో 6 గంటల లోపల మరి కూడు పెట్టుకొని అయ్యో 6 గంటల పొడుగుంటూ అదిశక్తి బాధ మరి ముట్టని అమ్మా ఒక్క మొక్కలు కూర్చో ఒక్క మొక్కలు కూర్చో ఒక్క మొక్కలు కూర్చున్న మరి పిల్ల కూర్చే దేవుడా దర్శకాయి భజన ఎర్రగడ్డము ఎర్రగడ్డ భూములు ఎర్రగడ్డ భూములు నల్ల నీరము నల్లగడ్డ భూములు నల్లనే రాగలు రాగలైతా ఉన్నదా పాలసౌడు నీరము పాలసౌడు భూములు అలసౌడు భూములైతా ఉన్నాయా చిల్లినారే నీలము సుక్కలైతా ఉన్నాయా భగవంత ఒక్క మగం పడిపోయే వరకు కింది పుట్టినేమో దరిపెట్టేది నిండి పుట్టినేమో నిండుకైంది. ఆ నల్ల నీరము ఎర్ర నీరము పూతల్లి మీద 8 రకాల పువ్వులు ఆమె మందు తయారైంది ఆ గుడ్డు లోపల. సరే ఎలానే అట్లా అయినాక మళ్ళీ 2 రకాల గుడ్డు మన ముక్కతోని వలికొడుతూ ఉన్నది. మల్లక మొక్క పరిగెత్తే వరకు వారి సూర్యుడు ముట్టండి చంద్రుడు ముట్టగానే చంద్రుడు ముట్టగానే మళ్ళీ ఎవరి పెట్టండి అది చెప్తు. అరే సూర్యుడా చంద్రుడా చూడు చక్కగా అవుతారాలు నేను పెళ్ళాడాలి నా కోరిక తీరాలి అన్నప్పుడు తల్లి చిన్నాడు కిందికెళ్ళండి మిగతాడు సూర్యుడు చంద్రుడు వాటితో 2 పేరా